హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను కార్తీక మాసం స్పెషల్ ఉల్లిపాయ లేకుండా చిక్కుడుకాయ ఫ్రై 10 నిమిషాల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇక్కడ నేను 600 గ్రాముల చిక్కుడుకాయలను తీసుకున్నాను. తరువాత ఇప్పుడు వీటిని వీడియోలో చూపించిన విధంగా పురుగులు లేకుండా వలుచుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. తరువాత ఈ చిక్కుడుకాయ ముక్కలను ఒక గిన్నెలో వేసుకుని ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపు, కొద్దిగా ఉప్పు, ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని పైకి కిందికి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఈ గిన్నెను పెట్టుకోవాలి. ముందుగా పొంగు వచ్చే వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. పొంగు వచ్చిన తరువాత మంటను సిమ్లో పెట్టుకుని 20 నుంచి 24 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు కావాలంటే నా ఛానల్లో ఇంకా వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి. నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా చిక్కుడుకాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్ట్రైనర్ సహాయంతో వాడేసుకోవాలి. తరువాత ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని ఇప్పుడు దీనిలో పావు చెక్క ఎండు కొబ్బరి ముక్కలు, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకుని పౌడర్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ లైట్గా హీట్ అయిన తరువాత ఒక చిన్న గ్లాసుతో కొంచెం తక్కువగా నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పును వేసుకుని వీటిని కాసేపు వేగనివ్వాలి. తరువాత చిన్నవి పెద్దవి కలిపి 14 వెల్లుల్లి రెబ్బలను చితక్కొట్టుకుని వేసుకోవాలి. వీటిని కూడా కాసేపు వేగనివ్వాలి. అర స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తరువాత చివరిగా 3 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. ఈ తాలింపు అంతా బాగా వేగిన తరువాత మనం ముందుగా బాయిల్ చేసుకుని వాడేసి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసుకుని ఇప్పుడు వీటిని ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఫ్రెండ్స్, ఈ కార్తీక మాసంలో వెల్లుల్లిపాయని అవాయిడ్ చేయాలనుకునేవారు ఈ వెల్లుల్లిపాయ తప్ప మిగతావన్నీ సేమ్ ఇదే విధంగా వేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కొద్దిసేపు వేగిన తరువాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లో 4 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా కొద్దిసేపు వేగిన తరువాత అర స్పూన్ కారం, మనం బాయిల్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, ఇక్కడ కొద్దిగా చూసుకుని వేసుకోవాలి. వేసుకున్న తరువాత మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై రెడీ. అంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి
మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై బై ఫ్రెండ్స్.